ఈ కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి. మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆప్తులతో, స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు అమృతం. ఇది 1972 సెప్టెంబర్ సంచిక చందమామలోనిది. అమృతం. ద్వాపర యుగంలో ఉత్తర కురు భూములలో భృంగిరసుడు అనే సామాన్య గృహస్థు ఒకడు ఉండేవాడు. ఆయనకు అమృతాన్ని సాధించి చావు లేకుండా చేసుకోవాలన్న కోరిక కలిగింది. అందుచేత భృంగిరసుడు గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అది అనేక రకాల దేవగణాలు తిరిగే ప్రాంతం. అక్కడ భృంగిరసుడికి సిద్ధులతోనూ చారణులతోనూ పరిచయం కలిగింది. అమృతాన్ని సాధించడానికి మార్గం ఏమైనా ఉన్నదా అని భృంగిరసుడు తన మిత్రులను అడిగాడు. అందుకు తపస్సు చేయటం తప్ప మరొక మార్గం లేదు. తపస్సు ద్వారా కూడా అమృతం లభించకపోవచ్చు. కావాలిస్తే మాకు తెలిసిన సిద్ధ విద్యలు నేర్పుతాం అన్నారు సిద్ధచారణులు. భృంగిరసుడు వారి వద్ద సిద్ధ విద్యలు పూర్తిగా నేర్చుకుని దేవతలు సంచరించే ప్రాంతం వదిలిపెట్టి అరణ్య ప్రాంతాలు చేరుకున్నాడు. అక్కడ ఆయన తపస్సు చేద్దామనుకున్నాడు, కానీ తపస్సు సాగలేదు. అరణ్యంలోని పల్లెల వాళ్ళు ఆయన వైద్యులను సిద్ధాస్తుడు అని తెలుసుకుని ఆయన వద్దకు రాసాగారు. ఆయన ఔషధాలు ఇచ్చేవాడు కాదు. కొన్ని రోగాలకు కారణం చెడు బుద్ధులు. అలాంటి రోగాలు కలవారిని బుద్ధులు మారిస్తే తప్ప రోగాలు మారవు అని చెప్పేవాడు. చాలామంది తమ తమ బుద్ధులు, ఆలోచనలు మార్చుకుని చికిత్సలు పొందారు. మరికొన్ని రోగాలను ఆయన ప్రాణాయామంతో నయం చేశాడు. కొన్ని దీర్ఘ రోగాలను యోగాసనాల ద్వారా ఆయన నయం చేశాడు. భృంగిరసుడి కీర్తి అరణ్యం నాటి నగరాలకు వ్యాపించింది. లక్షల సంఖ్యలో జనం ఆయన వద్దకు రాసాగారు. ఆయన చుట్టూ ఒక పెద్ద సమాజం ఏర్పడింది. ప్రజాపాలన, ప్రజా సౌకర్యాల ఏర్పాట్లు, శాసనాలు, ధర్మసూత్రాలు, న్యాయ నిర్ణయాలు మొదలైనవి అన్నీ భృంగిరసుడే చూడవలసి వచ్చింది. ఈ ఊబిలో నుంచి బయటపడకపోతే తాను అమృతం సాధించే కృషి సాగదు అని ఆయనకు అర్థమైపోయింది. అందుచేత ఆయన ఈ పనులు అన్నీ చూడటానికి కొందరు సమర్థులను తయారు చేసి మరికొంతమంది శిష్యులకు సిద్ధ విద్యలు నేర్పి ఒకనాటి రాత్రి తాను స్థాపించిన భృంగీపురం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెంట ముఖ్యులైన శిష్యులు 4 మాత్రమే ఉన్నారు. భృంగిరసుడు వెళ్ళిపోయాక భృంగిపుర వాసులు ఆయన గురించి రకరకాల కథలు అల్లారు. ఆయన దేవుడని, మానవులను ఉద్ధరించడానికి ముని రూపంలో వచ్చి తన పని పూర్తి కాగానే అంతర్ధానమైనాడని చెప్పుకున్నారు. వాళ్ళు ఆయనకు ఒక దేవాలయం కట్టి పూజలు చేయసాగారు. ఈలోపుగా భృంగిరసుడు తన 4 శిష్యులతోనూ హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఆయన శిష్యులు కూడా ఆయన చెప్పిన పద్ధతిలోనే తపస్సు చేసేవారు. 5 పర్వతాల వెంబడి లోయలలోనూ తిరిగి భృంగిరసుడు చూపిన వనమూలికలను తెచ్చేవారు. తపస్సు ద్వారా సాధించిన శక్తుల వల్ల భృంగిరసుడు తనకు పనికి వచ్చే మూలికలను కంటితో చూసి, వాసన చూసి, వేళ్లతో నిమిరి తెలుసుకునేవాడు. ఇలా అనేక సంవత్సరాల పాటు తపస్సు, సాధన, పరిశ్రమ చేసిన మీదట భృంగిరసుడు అమృతాన్ని సాధించాడు. ఆ అమృతాన్ని సేవించటానికి తన శిష్యులు 4 అర్హులు కారేమో అని ఆయనకు అనిపించింది. అందుచేత ఆయన వారికి ఒక పరీక్ష పెట్టదలిచాడు. ఆయన తాను తయారు చేసిన అమృతాన్ని ఒక మట్టి పాత్రలో తన ముందు పెట్టుకుని తన శిష్యులను తన ఎదురుగా కూర్చోమని వారితో, నా సర్వశక్తులు ధారపోసి దీన్ని తయారు చేశాను. ఇది అమృతం అవునో కాదో తాగితే తప్ప తెలియదు. దైవం అనుకూలించి ఉంటే మన ప్రయత్నం సఫలమై ఇది అమృతం అవుతుంది, లేని పక్షంలో కాదు అన్నాడు. ఇలా అని ఆయన పాత్రలోని ద్రవం కొంత తాగి విరుచుకు పడిపోయాడు. అది చూసి శిష్యులు 4 నిర్ఘాంతపోయారు. గురువుగారు అమృతం తయారు చేసి సంకల్పించి హాలాహలం సాధించారు అన్నారు కొందరు. శిష్యులలో కృణువు అనేవాడు, గురువుగారు మహాతపస్శాలి, ఆయన అనాలోచితంగా దీనిని తాగి ఉండరు అంటూ తాను కూడా పాత్రలోని ద్రవాన్ని తాగి అతను కూడా విరుచుకు పడిపోయాడు. ఇది తాగి చచ్చే కన్నా మరి 4 కాలాల పాటు బతికి ఉండి అందరూ చచ్చినట్టే చావడం మేలు అనుకుని మిగిలిన 3 శిష్యులు శీఘ్రంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే భృంగిరసుడు, కృణువు లేచి కూర్చున్నారు. భృంగిరసుడు కృణువుతో, నాయనా, మనమిద్దరము మృత్యువును జయించాం. నేను భూమి మీద చాలా కాలం జీవించాను. బొందితో స్వర్గానికి వెళ్ళే శక్తి వచ్చింది.
నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇంకా చిన్నవాడివి, అందుచేత నువ్వు మరికొంతకాలం లోకం పోకడ గమనించి ఈ జీవితం మీద రోత పుట్టినప్పుడు నాలాగే బొందితో స్వర్గానికి వచ్చేయి అని చెప్పి ఆకాశంలోకి తేలి వెళ్ళిపోయాడు. కృణువు అనేక వేల సంవత్సరాలు చిరంజీవిగా ఉండి మనుషుల మధ్య తిరిగి తాను కూడా బొందితో స్వర్గానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.